హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు ఏమీ లేకుండా సింపుల్గా మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు పెరుగు ఒక్కటి ఉన్నా పెరుగుతో సింపుల్గా పంజాబీ స్టైల్లో దహి తట్కా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ రెసిపీలో చెప్తాను. 5 మినిట్స్లోనే అయిపోతుందండి, పెద్ద కష్టం కూడా లేదు. ఏం లేదు, ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అదేవిధంగా పచ్చిమిరకాయ కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కొంచెం చిటికెడు అల్లం తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒకటి గార్లిక్ క్లోవ్ అనేది తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొకసారి పొయ్యి ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి బాగా ఏగనివ్వాలి. అవి ఏగినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరకాయ, జీలకర్ర, అలానే చిన్న చిన్న ముక్కలన్నీ దాంట్లో వేసి బాగా ఏగనివ్వాలి. అలా ఏగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన కర్డ్ అనేది మంచిగా ఉండలు లేకుండా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి క్రీమీగా. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కొంచెం కారం, అదేవిధంగా గరం మసాలా వేసి బాగా కలిదిప్పేసుకొని దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి వేగిపోయినాక దాంట్లో ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో ఆ కర్డ్ అనేది వేసేసుకొని మంచిగా కలుపుకొని పైకి వచ్చే వరకు నుంచి మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. అంతటితో దహి అయిపోతుంది. ఆ తర్వాత మనం రైస్ అనేది దీని కాంబినేషన్లో జీరా రైస్ బాగుంటుంది. జీరా రైస్ ఎలా చేసుకోవాలంటే రైస్ కుక్కర్లో సింపుల్ వేలో రైస్ కుక్కర్ పెట్టేసుకొని దానిలో గీ వేసేసుకొని కొంచెం జీలకర్ర అనేది మనము ఆ ఫ్లేవర్ రైస్ అంతా పట్టాలి కాబట్టి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఏదైతే మనము నెయ్యి వేసుకున్నామో దానిలో వేసేసి అవి కొంచెం వేగించినాక దాంట్లో మనం రైస్ కొలత ఎలా తీసుకోవాలంటే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు ఎలా తీసుకుంటామో నార్మల్ రైస్కి అదే విధంగా తీసుకొని దాంట్లో ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మూత అనేది పెట్టేసుకుంటే ఇంకాసేపటికి ఉడికి వామ్లోకి వచ్చింది. ఆ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎంతో సింపుల్గా అయిపోయే దహి తట్కా పంజాబీ స్టైల్ విత్ జీరా రైస్. I hope ఈ వీడియో మీకు నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో మై ఛానల్. బాయ్.